అయితే క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ ఇచ్చిన సమాధానంపై పార్టీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను సురేఖ కనీసం ఖండించకపోవడంపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు చిన్నారెడ్డి ఇచ్చిన సమాధానంపై ఇక సస్పెన్షన్ కొనసాగుతుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. ఇద్దరు నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉండగా కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో కొండా సురేఖ చిన్నారెడ్డి ఎపిసోడ్ కాంగ్రెస్ వర్గాల్లోని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇద్దరికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు విధించిన గడువు ఇవాల్టితో ముగియనుంది. అయితే క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ ఇచ్చిన సమాధానంపై పార్టీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను సురేఖ కనీసం ఖండించకపోవడంపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు చిన్నారెడ్డి ఇచ్చిన సమాధానంపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతుంది. ఇక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. ఇద్దరు నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉండగా కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో కొండా సురేఖ చిన్నారెడ్డి ఎపిసోడ్పై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. రైట్ సవీన్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఇటీవల చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్ లేదు, పచ్చ కాంగ్రెస్ ఉందంటూ మాట్లాడారు. మరోవైపు రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తూ కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయని చెప్పుకోవచ్చు. దీనిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దీనిపై కొండా సురేఖ రిప్లై ఇచ్చారు. తన కుమార్తె మాట్లాడిన మాటలతో నాకు సంబంధం లేదు, నాకెలా నోటీసులు ఇస్తారంటూ చెప్పారు. దీనిపై ఈ పిసిసి క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరణ రిప్లై సరిగా లేదంటూ దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె వ్యాఖ్యలను కనీసం ఖండించకపోవడంతో పాటు కేబినెట్ మంత్రిగా రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉండి కొండా సురేఖ కుమార్తె రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేస్తే కొండా సురేఖ దాన్ని ఖండించకపోవడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుపడుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి కూడా ఈ అంశాలను తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్ టూర్ లో ఉన్నారు కాబట్టి లండన్ నుంచి తిరిగి రేపు హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి చేరుకుంటారు. హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చర్చించి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి సీనియర్ నేత ప్రస్తుతం ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇటీవల షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపై ప్రధానంగా చిన్నారెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్లి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ
మెగారెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి చిన్నారెడ్డి ఇచ్చినటువంటి వివరణ, చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఈ రోజు హైదరాబాద్ కు రాబోతున్నారు. కాబట్టి చిన్నారెడ్డి మల్లు రవికి వివరణ ఇస్తారా లేదా అనేది కూడా కొంత సస్పెన్షన్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి టికెట్ ఆశించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చిన్నారెడ్డికి టికెట్ కేటాయించింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసి మెగారెడ్డికి ఇచ్చారు. కాబట్టి మెగారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డిగా వనపర్తిలో అంతర్గత విభేదాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటకు రాకుండా, రచ్చకెక్కకుండా కట్టడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఒకవైపు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం, మరోవైపు ఇటు చిన్నారెడ్డి వ్యవహారం, ఈ రెండు వ్యవహారాలను పిసిసి ఏ విధంగా పరిష్కారం చేస్తూ చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.